నకిలీ విత్తనాలండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా కొన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే రైతుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కేవలం విత్తనం డబ్బులే అనుకుంటామేమో. ఎంత టైము, ఎంత నేల, ఎంత నీరు, ఎంత శ్రమ వృధా అయిపోతుందో ఆలోచించండి. కానీ ఈ దుర్మార్గులేమో ఇదే పనిలో ఉంటారు. ఆఫీసర్లు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ వీళ్ళ పని వీళ్ళదే. ఈరోజు కూడా మరి ఏరువాక మొదలైంది, పంటకాలం మొదలవుతుంది కాబట్టి ఈ విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి అథెంటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి దయచేసి. మీరు కొనే ముందు ఖచ్చితంగా గవర్నమెంట్ ట్యాగ్ ఒకటి ఉంటుందండి, స్టాంప్ ఒకటి ఉంటుంది. ప్రతి విత్తన ప్యాకెట్ మీద ఉంటుంది. అప్రూవ్డ్ అని ఉంటుంది, ఆ విత్తన రకం ఉంటుంది, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చూసి ఒకసారి కొనండి. అలాగే ఏమాత్రం ట్యాంపరింగ్ అయినట్టున్న, ప్యాకెట్ ఓపెన్ చేసినట్టున్న పొరపాటును కూడా కొనొద్దు. తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. సరే కొనేశాక కూడా కొన్ని చూడండి. ఏమైనా అబ్నార్మల్గా వాసన వస్తున్న, విత్తనాల సైజు అన్నీ ఒకే రకంగా అంటే ఒకే సైజుల్లో కానీ ఇలా లేకపోయినా కానీ వెంటనే వెళ్ళి ఆ డీలర్ని గట్టిగా పట్టుకోండి, కాలర్ పట్టుకొని నిలదీయచ్చు. ఇబ్బంది ఏమీ లేదండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది కొనేటప్పుడు బిల్ చాలా ఇంపార్టెంట్ అండి. రేపటి రోజు ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, వాడి మీద క్లెయిమ్ వేయాలన్నా గట్టిగా వస్తాయండి డబ్బులు. డ్యామేజ్ మీద గట్టిగా వస్తాయి. సో ఇవి చేయాలంటే ఖచ్చితంగా బిల్లు ఉండాలి. బిల్లు ఉంటే సరిపోతుందా? మీరు ఏ విత్తనాలు కొన్నారు, ఎంత క్వాంటిటీ కొన్నారో ఉండాలి. అదొకటే కాదు, డేట్ కూడా ఉండాలి. ఆ విత్తనం కొన్న బిల్ మీద వాడి సంతకం ఉండాలి, డేట్ ఉండాలి. గుర్తుంచుకోండి, విత్తన రకం కూడా రాసి ఉండాలి. వీటన్నిటికంటే ఇంకో ప్రధానమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఆథరైజ్డ్ డీలర్స్. బాకీ పెడుతున్నాడనో, 4 రోజులు డబ్బు కోసం ఆగుతాడనో, మనకు తెలిసినోడనో, ఎవడో సాటి రైతు చెప్పాడనో పోయి కొంటామండి. అక్కడే పప్పులో కాలేస్తున్నాం. ఊళ్ళో వాడు తెలిసిన రాజుగారు, రెడ్డి గారు, చౌదరి గారు అని చెప్పి పోతాం, కొంటాం. ఆ తర్వాత మొహమాటం, ఏమీ అనగలేం, గట్టిగా ఫైట్ చేయలేం. సో మరి కాస్త దూరమైనా కానీ అథరైజ్డ్ డీలర్ ఎక్కడున్నాడో అక్కడికే వెళ్ళి కొనండి. ఒక విత్తనం అనేది ఒక రైతు సంవత్సరం కాల భవిష్యత్ అండి. అంతేకాదు అతని జీవితం కూడా. జీవితం అంటే ఎంత పెట్టుబడి పెడతాడు, లాస్ అయిపోతే ఈరోజు కాస్త మనం తింటున్నామంటే వాళ్ళ పుణ్యమే కదా. అలాంటి వాళ్ళని మోసం చేయకూడదు. అంటే ఎలాంటి మంచి మాటలు, ఇలాంటి సూక్తులు ఎవరికి ఎక్కువ. కానీ ఇది కూడా వ్యాపారం అయిపోయింది కాబట్టి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాల్సిందే. సో విత్తనాలు కొంటున్నాం అనుకునే రైతులంతా కూడా దయచేసి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ జాగ్రత్తలు తీసుకోండి. అప్పటికీ ఇబ్బంది ఉంటే లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కంప్లైంట్ చేయండి. అప్పటికీ అవ్వకపోతే 1100 ఉందిగా, దానికి ఫోన్ చేయండి. ఇలాంటివి ఫాలో అవుతూ ఉండండి మరి.